హాయ్ మై స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ శ్రీన్ సార్. గైస్, రెగ్యులర్గా చాలా మంది స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ సంబంధించి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఈ రోజు ఈ క్వశ్చన్ చెప్పబోయే విధానం చూసినట్లయితే జస్ట్ 5 సెకండ్స్లోనే మీరు ఈ యొక్క క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి 220 మీటర్ లాంగ్ ఉన్నటువంటి ట్రైన్ అంట. ఓకేనా, 59 kmph తో ఎదురుగా వస్తున్నటువంటి మరొక వ్యక్తిని 7 kmph వేగంతో ఎదురుగా వస్తున్నటువంటి మరొక వ్యక్తిని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నారు. నార్మల్గా అయితే ఈ క్వశ్చన్ చాలా మంది ఎలా సాల్వ్ చేస్తారంటే చాలా పెద్ద ఫార్ములా వేసి ఓకేనా 4-5 స్టెప్లో సాల్వ్ చేస్తారు. మనం మాత్రం కేవలం 5 సెకండ్స్లోనే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాం. చూడండి, ఎప్పుడైనా సరే మీకు ఏమని తెలుసు, ఎప్పుడైనా 2 వెహికల్స్ అనేవి ఆపోజిట్గా వస్తే స్పీడ్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ వచ్చేసి 59, 7 ఏమవుతాయి సార్, 59, 7 ఏమవుతాయి సార్ అంటే మనకి 66 అవుతాయి. అంటే రిలేటివ్ స్పీడ్ ఏమైంది 66. దాన్ని ఎలా తీసుకోవాలి సార్ అంటే దాన్ని వచ్చేసి 36కి 660గా తీసుకోవాలి. అదే కానీ నాకు రిలేటివ్ స్పీడ్ 77 వస్తే 770 అని తీసుకునేవాడిని. అదే కానీ నాకు 900 వస్తే 90 వస్తే 900 అని తీసుకునేవాడిని. అదే కానీ నాకు 80 వస్తే 800 అని తీసుకునేవాడిని. మరి లెక్కలో ఇచ్చినటువంటి మీటర్ లైన్ సార్ అంటే సమ్లో ఇచ్చినటువంటి మీటర్ లైన్ అంటే 220. అంటే మీటర్ లైన్ ఒకవైపు తీసుకోవాలి, సెకండ్ లైన్ ఒకవైపు తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏమర్థమైంది నీకు, 660కి 36 సెకండ్స్ అయితే 220కి ఎన్ని సెకండ్స్ అని. దీంట్లో ఇది 3 టైమ్స్ ఉంటే దీంట్లో ఇది కూడా 3 టైమ్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 12 సెకండ్స్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. చాలా ఈజీగా చేయొచ్చు. జస్ట్ 5 సెకండ్స్లోనే ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదే మోడల్తో మరో క్వశ్చన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.